దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా పుస్తకం 41 అధ్యాయం 13వ వచనం. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చూడండి, మీరు కలిగి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి మీరు కృంగిన స్థితిలో ఉన్నారేమో కదా. మరి మీరు కలిగి ఉన్న అనారోగ్య పరిస్థితిని బట్టి మీరెంతో భయపడుతున్నారేమో. ఈ యొక్క రోగము నన్ను విడిచిపోతుందా, ఈ యొక్క రోగముతోనే నేను నశించిపోతానా ఏంటి అని ఎంతో కలవరపడుతున్నారేమో కదా. అంతేకాదు, అప్పు సమస్యలు ఎప్పటికి తీరుతాయని, అసలు ఉద్యోగం నాకు వస్తుందా, అలాగే వివాహం జరగడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో, అలాగే మరి సంతానం కొరకు ఎదురు చూస్తూ విసిగిపోయి ఇలాగా ఎటు చూసినా కూడా మీకు ఎంతో బాధాకరమైన పరిస్థితులను మీరు ఎదుర్కొంటూ ఉన్నారేమో. వీటన్నిటినీ ఎలా జయించాలో అర్థం కాక ఎంతో సతమతపడుతూ భయపడుతూ ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో కదా. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? భయపడకండి, నేను మీకు సహాయము చేసేదను అంటున్నారు. కనుక మరి మీరు భయపడొద్దు, కానీ సమస్తమును కూడా సమాధానముగా దీవెనకరముగా మార్చే ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు తిరిగి మీరు ప్రార్థించండి. ఆయన తగిన సమయమందు మీకు ఎంతో గొప్పగా సహాయం చేస్తారు. వాటన్నిటిలో నుంచి మిమ్మల్ని ఎంతో గొప్పగా విడిపిస్తారు. అంతేకాదు, ఆయన మీ యొక్క కుడి చేతిని పట్టుకొని నిత్యము కూడా మిమ్మల్ని విడవక నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ మాటలు వింటున్న నీ ప్రజల్ని మీ రక్తధారలతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. మరి ఏ విషయంలో అయితే వారు భయపడుతున్నారో ఆ భయమును తొలగించి వారిని ధైర్యపరిచి ఆ సమస్యల నుంచి గొప్పగా విడిపిస్తారని నమ్మే కృప వారికి దయచేయండి. అలాగే తండ్రి, దినమంతా పగలు రాత్రి కాచి కాపాడండి. నీ ప్రజలకు మీ సన్నిధి తోడుగా ఉంచండి. కీడు శోధన అపాయాలను తప్పించండి. నాయన, నేను స్తుతించి ఆరాధించి నేను గణపరిచి నీ ద్వారా అనేకమైనటువంటి సహాయములు నీ ప్రజలు పొందుకొనడానికి సహాయం చేయమని సమస్తము నీకు అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.